విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు. ఆయుధ పూజలో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కృష్ణానది ప్రవాహం కారణంగా నేడు తెప్పోత్సవం రద్దయింది. హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నేడు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. దసరా సందర్భంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక అలంకరణతో నవరాత్రులు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తున్నారు. దసరా అంటేనే విజయానికి ప్రతీక అని అర్చకులు చెబుతున్నారు. దసరా వేడుకలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విజయదశమి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తించేది ఆదిశక్తి, ఈ యొక్క పరాశక్తి అమ్మవారు పూజలు చేసుకుంటూ కూడా నిత్యం కూడా ఎంతో మంది ఘనంగా అయితే పూజలు చేసుకోవడం జరుగుతుంది. భారతీయ సంస్కృతిలో దసరా అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది దేశంలో భిన్న రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క విధంగా అయితే దసరా సంబరాలు అయితే జరుపుకుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అయితే కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇక్కడ మొత్తం అందరికీ కూడా ఒక ఇరువైపుగా కనకమహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. కనకాన్ని కోల్పిస్తారనే నమ్మకం అయితే ప్రజల్లో అయితే చాలా మందికి అయితే ఉన్న పరిస్థితి ఉంటుంది. అందుకు సంబంధించి కనకమహాలక్ష్మి అమ్మవారిలో కూడా దసరా శవన నవరాత్రులతో పాటు దసరా ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే మనం ముందుగా తెలుసుకుందాం. సో చెప్పండి, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అసలు ఎలా నిర్వహిస్తున్నారు సార్ ఈ యొక్క సంబరాలని? శవన నవరాత్రి చేసి నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. సో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఈ రోజు ఫ్రూట్స్ తోటి అలంకరణ చేస్తారు. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా 9 రకాలు, ఒకరోజు లడ్డూలు, ఒకరోజు గాజులు, ఒకరోజు కాయగూరలు, శాకాంబరి, నిన్న ఈరోజు ఫ్రూట్స్ తోటి అమ్మవారిని అలంకరణ చేస్తారు. సో భక్తులకి అందరికీ కూడా ఏవైతే నీళ్లు కానీ, వసతి, అలాగే భోజనము, భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులు విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించాల్సిందిగా కోరుతున్నారు. కూడా ఎంతో మంది ప్రత్యేకమైన పూజలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పూజలు అమ్మవారికి కుంకాభిషేకం, అలానే ఇక్కడ ఏవైతే అభిషేకాలు హోమాలు కావచ్చు, వీటన్నింటిని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ దర్శనాలు అయితే ఘనంగా జరిగేందుకైతే అన్నింటినీ కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా హోమాన్ని అయితే చేస్తుంటారు. ఈరోజు దశమి కావడంతో మరింత అమ్మవారికి ఈ యొక్క ప్రఖ్యాతమైన ఈ యొక్క పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పూజల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకోవడం అయితే నిత్యం కూడా అర్చకులతో ఈ యొక్క పూజలు నిర్వహిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి దర్శనం ఎంతో ఘనంగా జరుపుకోవడానికి అయితే విశాఖలో కావచ్చు, అలానే చుట్టుపక్కల ప్రాంతం నుండి కూడా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చిన పరిస్థితి కనిపించడం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. సార్, అసలు దశమిని ఈ యొక్క దసరాని ఎందుకు చేసుకుంటారంటే అసలు దసరా స్పెషల్ ఏంటారు? కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల భాగంగా ఈ రోజు విజయదశమి మహోత్సవం జరుగుతోంది. ఈ రోజు అమ్మవారికి, కనక మహాలక్ష్మి అమ్మవారికి మనందరం కూడా స్వర్ణ కవచ ధారణతోటి, అష్టదళ పాదపద్మారాధనతోటి, అలాగే సువర్ణ పుష్పాలతోటి
విశేషమైనటువంటి ఫలాలు కూడా నైవేద్యం పెట్టుకున్నాం. అలాగే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దసరా సందర్భంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయుధ పూజలు, వాహన పూజలు చేస్తున్నారు. పలు దేవాలయాల్లో జమ్మి చెట్టు పూజ చేసి రామాయణ, మహాభారత గాథలు వివరిస్తూ అమ్మవార్లు భక్తులకు దసరా విశిష్టత తెలియజెప్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయదశమి పండుగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. విజయదశమి విశిష్టత గురించి మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమి పండుగగా జరుపుకుంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో విజయదశమికి రోజున భక్తులు పోటెత్తారు. విఐపీలు తాకిడి కూడా ఎక్కువగా ఉంది సెలవు దినం కావడంతో. అలాగే మహానంది దేవస్థానంలో కూడా విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనకు విజయదశమి ఇష్టత గురించి తెలిపేందుకు మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవదా అన్నారు. స్వామి చెప్పండి, విజయదశమి విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి విజయదశమి అనేటువంటి పేరులోనే విజయం అనేటువంటి శబ్దం ఉంది. మనకి సంవత్సరం మొత్తంలో మనం ఏ పని చేయాలన్నా మంచి రోజు చూసుకోవడం, సుముహూర్తం చూసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. పెళ్లి కానీ మరొకటి కానీ ఏ శుభకార్యానికైనా. కానీ సంవత్సరం మొత్తంలో ఒక్క విజయదశమి రోజున మాత్రం ఎటువంటి ముహూర్తములతో సంబంధం లేకుండా, ఏ విధమైనటువంటి లగ్నములు, తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా ఎటువంటి మంచి పని అయినా చేయడానికి ఉన్నటువంటి ఏకైక దినంగా ఈ యొక్క విజయదశమి పర్వదినాన్ని చెప్పబడుతుంది. ఎందుకంటే దుష్ట సంహారం చేసి విజయాన్ని సాధించినటువంటి తల్లి ఈరోజు తను సాధించిన విజయాన్ని ప్రజలకందరికీ కూడా, సకల ప్రాణికోటికి, దేశమన్నిటికీ కూడా అందించినటువంటి రోజు కాబట్టి ఈ రోజుకు ఉండేటువంటి విశిష్టత అనేటువంటిది చాలా విశేషం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తమ వాహనాలకి పూజ చేసుకోవడం కానీ, ఎటువంటి ప్రమాదాలు ఉండకూడదని, అట్లాగే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలకి పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో విశేషంగా దేవతారాధన, అభిషేకాదులు ఇవన్నీ కూడా చేసుకోవడం కానీ, ఇంట్లో దీపాలు పెట్టుకోవడం కానీ, అట్లాగే ఈ రోజున ఆ యొక్క పాండవులు తమ యొక్క శస్త్రాలనంతా కూడా ఆ వృక్షంలో పెట్టి ఈ రోజే తీసుకుంటారు. వారు చేసినటువంటి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని మళ్ళా వాళ్ళు విజయం సాధించినటువంటి రోజు కాబట్టి అటువంటి శమీ వృక్షాన్ని జమ్మి చెట్టుకు పూజ చేయడం, ఇలా ఎంతో ఉత్కృష్టమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి దినంగా ఈ యొక్క విజయదశమి దినం గురించి మనకి పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉన్నది. ప్రధానంగా చెప్పండి, ఈ దేవి నవరాత్రులకు అమ్మవారిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు? ఈ దేవీ నవరాత్రులు అనేటువంటిది దుష్ట సంహారం కొరకు చేసేటువంటి పండుగ. దీన్ని పండుగగా కాకుండా అమ్మవారి యొక్క కీర్తనను మనం చేయవలసినటువంటి రోజులుగా చెప్పబడతారు. మనం ప్రధానంగా ఈ చండీ యాగం అనేటువంటిది చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఆ చండీ యాగంలో ఉండేదంతా కూడా అమ్మవారు దుష్టుల్ని ఎలా శిక్షించింది, మంచి వారిని, సత్పురుషుల్ని, సాధు సంతువుల్ని ఎలా రక్షించింది, ఈ యొక్క పంచభూతాలని కూడా ఎలా స్తంభింపజేసి ప్రజలకి ఉపయోగపడేంగా చేసింది అనేటువంటి అమ్మవారి గాథను తెలిపేటువంటి మంత్రాలే చండీ అనేటువంటి మంత్రాలు. అటువంటి చండీ హోమం అనేటువంటిది ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చేయడం ద్వారా అమ్మవారు కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం కృతయుగంలో జరిగినటువంటి ఈ యొక్క దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఈ యొక్క రాక్షస సంహార గాథ, నవరాత్రి గాథ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలాన్ని ప్రస్తుతం ఈ యుగంలో, ఈ సంవత్సరంలో మనం అందరం కూడా ఆ రోజు చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఈరోజు మనం పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవం అనేటువంటిది అమ్మవారికి చేయాలి. ఎవరి శక్తి కొలది, ఎవరి భక్తి కొలది, ఎవరి శక్తి కొలది వారు అమ్మవారిని కీర్తించడం, సేవ చేయడం, పూజ చేయడం, ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారిని ఆరాధిస్తే కనుక అమ్మవారు మన యొక్క కోరినటువంటి కోరికలంతా కూడా ఈ 9 రోజులు తీర్చేటువంటి ప్రధానమైనటువంటి దినము కాబట్టి దీన్ని నవరాత్రి అని అంటారు. ఇవి శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో దసరా పండుగ చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ తెలంగాణలో దసరా విజయదశమి చాలా గొప్పగా చేసుకుంటారు. ఎందుకంటే చెడుపైన మంచి విజయం సాధించడం అనేది మన పురాణంలో తెలిసిన కథ. అయితే మనం నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ మహాలక్ష్మి ఆలయం దగ్గర ఉన్నాం. ఇది చాలా అతి పురాణమైన టెంపుల్. ఇక్కడ వేల సంఖ్యలో మంది భక్తులు వస్తుంటారు. అయితే మనం ఇక్కడ స్థానికంగా ఎలా ఏర్పాటు చేస్తారు, ఈ వైభవం ఎలా జరుగుతుంది, ఈ పండుగ వైభవం చెప్పండి. ఈ పండుగ వైభవం ఏంది, ఈ ఆలయం యొక్క విశిష్టత? ఇక్కడ బంగల్పేట శ్రీ మహాలక్ష్మి ఆలయము పురాతనమైనటువంటిది. 2022లో 3.5 కోట్లతో కృష్ణశిలలతోటి అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ 10 నుంచి 15 వేల మంది జనంతో ఈ రావణ కాష్టం కానీ దసరా సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
బారికేడ్లు, టెంపుల్ మందిరం ముందర బారికేడ్లు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, ఇక్కడ రానదానము మరియు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు మరియు బంగల్పేట ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున స్టేజీ కార్యక్రమము మరియు రావణదాన కార్యక్రమం ఉంటుంది. బాణ సంచాలతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ 10 నుంచి 15,000 మంది జనసందోహము అంగరంగ వైభవంగా నిర్మల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. పొద్దున 4:30 నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఎక్కడెక్కడో నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ బంగారం ప్రత్యేకత, ఈ బంగారాన్ని కొనుక్కొని వాళ్ళ బంధువులందరికీ కూడా వాళ్ళకు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎంతో ప్రత్యేకత చాటుకున్నది. అయితే ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నారు. ఈ భక్త సమాజానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొదటగా హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మహాలక్ష్మి ఆలయం వద్ద తగిన ఏర్పాట్లు వేయడం జరిగినది. భారీ పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. లోక కళ్యాణతం, రాక్షస సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే ఈ దసరా సందేశం నిర్మల్ జిల్లా కేంద్రంలో అతి భారీగా జరుగుతుంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా అతి భారీగా ఉంటాయి. రావణుని దాదాపు ఒక 25 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రావణ్ణి తయారు చేసి ఇక్కడ కాలుస్తారు. సాయంత్రం 8 గంటల జరిగే ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దాదాపు 15,000 నుంచి 20,000 మంది భక్తులు హాజరవుతుంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ బంగాల్పేట యువజన సంఘం వాళ్ళు, అంతేకాకుండా హిందూ సంఘాలు అన్ని కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ దానికోసం నిర్మల్ జిల్లా కేంద్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులు ప్రజలు వస్తుంటారు. ఎక్కడ కూడా ఈ ఇంత పెద్ద రావణ కాష్టం అనేది జరగడం అనేది దాదాపు లేదు. ఈ తెలంగాణలోనే ఈ విధంగా జరగడం ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్ల సంవత్సరం జరుగుతున్నది. వాళ్ళు ఇక్కడ ఉన్న భక్తులు చెప్తుంటారు, మా పూర్వీకులు చేసిరు, మేము అదే చేస్తున్నామని. ఈ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బంగారాన్ని కొనుక్కొని, బంగారం అంటే జమ్మి ఆకు, ఇవి ఆకులు కొనుక్కొని ఆ చెట్లను కొనుక్కొని ఇక్కడ ఉన్న బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు ఇచ్చి వాళ్ళ యొక్క ప్రేమాభిమానాన్ని పంచుకుంటారు. ఇది ఇక్కడ ఉన్న దసరా యొక్క వేడుకలు ఇక్కడ నిర్మల్ జిల్లా కేంద్రం అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా దసరా శుభాకాంక్షలు. కెమెరామెన్తో సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, బంగాల్పేట నుండి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్, గోపాల్పూర్ వద్ద రేపు ఉదయం తీరం దాటనుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3వ ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పొలాకి, జలమూరు, నరసన్నపేట మండలాల్లో 48 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్, గోపాల్పూర్ వద్ద రేపు ఉదయం తీరం దాటనుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3వ ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పొలాకి, జలమూరు, నరసన్నపేట మండలాల్లో 48 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి జోరుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఒరిస్సా నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి వంశధార, నాగావళి నదులైనటువంటి వాటిలో ప్రస్తుతానికి వరద ముప్పు అయితే పొంచిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి జిల్లా ప్రజలకు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అప్రమత్తమైనటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది.
ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి చెప్పాలని చెప్పి, లేదు అనుకుంటే ఏదైనా వర్షానికి సంబంధించి కానీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి కలెక్టరేట్ ప్రస్తుతానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇదే వర్షపాతం నమోదైనట్లయితే రేపు వంశధార నదికి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉందని ఇప్పటికే అధికారులందరూ కూడా అంచనా వేసిన పరిస్థితి మనకి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 1వ స్థానంలో ఉండేటటువంటి ప్రమాద హెచ్చరికలు రేపటికి మాత్రం 3వ ప్రమాద స్థాయికి చేర్చి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పలు లోతట్టు ప్రాంతాలైన గార, కొత్తూరు, అదేవిధంగా పోలాచి, జలిమూరు, నరసింహపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలకు తీవ్రంగా మాత్రం ఎఫెక్ట్ చూపించేటటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికీ అంచనాలు అయితే వేశారు. అయితే రేపటికి నాగావళికి ప్రమాద హెచ్చరిక దాటితే ఇలాంటి పరిస్థితి ఉండదని కూడా ఇంకొక వైపు అధికారులు తెలియజేస్తున్నటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే నాగావళి తీరం వెంబడి ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంబల్వైస, బూడ్జ, ఎడ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు మాత్రం అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వరద తీవ్రత ఎక్కువ అయితే ఆ లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి కూడా సేఫ్ ఏరియాస్ కి పంపించి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. మరొక వైపు చూస్తే దసరా సందర్భంగా పొద్దున నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వాన కారణంగా వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహన పూజలు కూడా ఆగిపోయి, అదేవిధంగా దసరా అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దసరా పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. స్వార్థం వీడి ఒకరికొకరు సహకరించుకుని మంచి సమాజం కోసం, సమాజ సంఘటిత కోసం మోదీ కంకణబద్దులై పనిచేస్తున్నామని అన్నారు. విజయదశమి పర్వదిన సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ విజయదశమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు విజయదశమి జరుపుకుంటా ఉన్నాం. మనం 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న పరిస్థితి. ప్రతిరోజు అమ్మవారిని ఏదో రకంగా అలంకరించడం, దేవాలయాలను అలంకరించడం, బతుకమ్మ తల్లి పూజలు చేయడం, అమ్మవారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఒక ధార్మిక చింతనతో, భక్తి భావంతో మన కార్యక్రమాలు ఏ ఆటంకాలు అపశృతులు జరగకుండా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు చివరి రోజు విజయదశమి పర్వదినాన్ని ఘనంగా ఒక భక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది. ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి, కల్మషాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని ఒకరి బాధలు, ఒకరి కష్టాలు భాగం పంచుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, సమాజం యొక్క సంఘటితం కోసం, దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కంకణ బద్దులే ముందుకు సాగుతున్నాడో రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకు. నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. భారత్ స్వావలంబనకు స్వదేశీ మంత్రమే శ్రీరామ రక్ష అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 100 ఆర్ఎస్ఎస్ ప్రస్థానం విజయదశమి సందర్భంగా నాగ్పూర్లో నిర్వహించిన ఉత్సవాల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. ప్రపంచం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి వైపు చూస్తుందని భగవత్ అన్నారు. హింస ఎన్నటికీ పరిష్కారం కాదని, పొరుగు దేశాల్లో జరుగుతున్న అల్లర్లు ఆయా దేశాల భవిష్యత్తుపై భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుతుందని భగవత్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న టారిఫ్లో ప్రపంచం వణికిపోతుందని, భారత్ ఆత్మ నిర్భర్తో అమేయ శక్తిగా అవతరిస్తుందని భగవత్ అన్నారు. हुई हमला हुआ, सीमा पार के आतंकियों के द्वारा 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की,
लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई। पूरी तैयारी करके सरकार ने, हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया। सारे प्रकरण में हमारे नेतृत्व की दृढ़ता, हमारी सेना का शौर्य, कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ। और यह भी वह घटना हमको सिखा गई कि यद्यपि हम सबके प्रति मित्र भाव रखते हैं और रखेंगे, फिर भी अपने सुरक्षा के विषय में हमको अधिकाधिक सजग रहना पड़ेगा, समर्थ बनना पड़ेगा। क्योंकि इस घटना के बाद दुनिया में विभिन्न देशों ने अपनी अपनी जो भूमिका ली, उसमें हमारी ये भी ध्यान में आया कि हमारे मित्र कौन कौन है और कहां तक है। देश के अंदर भी अशांति फैलाने वाले असंवैधानिक उग्रवादी या संविधान विरोधी कहिए उग्रवादी नक्सली आंदोलन पर शासन और प्रशासन की दृढ़ कार्रवाई भी हुई। और उनके अनुभव से, उनके विचारधारा का खोखलापन और उनकी क्रूरता का अनुभव होने के कारण समाज भी उनसे मोहभंग होकर विमुख हो गया। अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई, उनके अपने हित के लिए अपनाई होगी। దసరా పండుగ వచ్చిందంటే అందరి దృష్టి బన్నీ ఉత్సవంపై ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు, సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం వీటితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. అదే కర్రల సమరం. ఎంతమందికి గాయాలైనా, ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు. అదే కర్నూలు జిల్లా దేవరగట్టు. దసరా పండగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్ధమైంది. ఆ సాంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మందికి గాయాలైనా ఆచారాన్ని మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టరు. ఈ ఏడాది హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవాలు నిర్వహించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా పండుగకు ముందు రోజు రాత్రి కర్రల సమరం ఏళ్ల తరబడి జరుగుతూ వస్తోంది. దేవరగట్టు వద్ద కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాలమ్మ, మల్లేశ్వర స్వామికి దసరా పండుగన అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపిస్తుండడం ఆనవాయితీ. తాలూకా ఉరగొంద మండలం దగ్గర ఆ పర్వతాలలో మత్స్యాద్రి క్షేత్రం అనేటువంటిది, అక్కడ ఆ పర్వతములో స్వామివారు కూర్మావతారంలో వేసి ఉన్నారు. అక్కడ ఇక్కడ క్షేత్రం విశేషం ఏమిటంటే హరిహర స్వరూపంగా స్వామివారు అక్కడ వెలిసినారు. అక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు అక్కడ పూర్వంలో ఆ పర్వతంలో ఋషులంతా తపస్సు చేసేవారు. కాబట్టి ఆ తపస్సు భంగం చేయడానికి రాక్షసులంతా వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ ఋషులంతా పోయి మహావిష్ణువు ప్రార్థింపజేస్తే, నాయన నాకు చేత కాదు, ఆ పరమేశ్వరు దగ్గర వెళ్దామని ఆ పరమేశ్వరునిపై కైలాసంలో కళ్యాణం అనంతరం కొండ పరిసరాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, వాటి ఎదురుగా ఉన్న బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరనికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సూలవూరు, ఎల్లార్తి, నిడ్రవట్టి, అలికెర, బిలేహాల్ గ్రామస్తులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలబడతారు. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు. వారి కళ్యాణోత్సవం జరుగుతున్నది. మూడో తేదీ రోజు తెల్లవారుజామున దైవవాణి తర్వాత 4వ రోజు తేరు అయిన తర్వాత 5వ తారీఖు నాడు గురవేల ఆట సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కర్రలు తీసుకుపోవడం ఏమనగా అంటే సంప్రదాయం. దేవుళ్ళు అడవిలో పోయేటప్పుడు మనిషి రక్షణ కోసం తీసుకుపోతారే వల్ల వీని కొట్టాలని ఉద్దేశపూర్వకంగా కాదు, వాళ్ళ రక్షణ కోసం చేతులతో మనుషుల్ని ఇట్లా దూరం పోవని చెప్తే పోరు. కట్టి ఉంటే కొంచెం కట్టి ఉంది అని దూరం పోతారనే ఉద్దేశం. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు పక్క రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా పండుగకు దేవరగట్టు బన్నీ ఉత్సవంకు సిద్ధమైంది. మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్రను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు చేరుకుంటారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించింది. కర్రల సమరంలో హింసకు తావు ఇవ్వకూడదని చెప్పేసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అటు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు జిల్లా కలెక్టర్
సిరి కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అధికారులు ఎంత చెప్పినప్పటికీ సాంప్రదాయ ఆచారాలకే అక్కడి ప్రాంతవాసులు విలువనిస్తారు. కర్రల సమరం జరుగుతుంది, హింస జరుగుతుందని చెప్పేసి ఆయా ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ హింసను కూడా తాము భక్తితో చేసుకుంటామని తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. అధికారులు, పోలీసులు కలిపి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. భద్రతతో భాగంగా దేవరగట్టు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఉత్సవ దృశ్యాలను రికార్డ్ చేస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా బన్నీ ఉత్సవాల్లో హింసను అరికట్టాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బైండోర్ కేసులు పెట్టడం జరిగింది. అందులో 128 మంది ట్రబుల్ మాంగర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఐడిఆర్ఎక్స్ సెల్లర్స్ కూడా దాదాపు 198 అంటే 200 మంది పైన ట్రబుల్ మాంగర్స్ చుట్టూ ఉన్న ఈ 7-8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇది దసరా పండుగ రోజు దాకా అంటే ఈ 2 రోజులు కూడా నిరంతరము కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కేవలము బన్నీ ఉత్సవం అనేదే కాదు, మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వమే గాంధీ జయంతి సందర్భం అనేది ఒకటి, దసరా 2 కలిసి రావడం అనేది ఒకటి, ఆటోమేటిక్ గా డ్రై డే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రై డే కాకుండా నాటుసారా ఎవరైనా ఉంటే కూడా నాటుసారా తయారు చేసే వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని అందరినీ కూడా జైలుకు